నీ అమ్మ నీకేం చెప్పాను పిల్ల? ఏం చెప్పమా పిల్ల నువ్వు ఎక్కడికి వెళ్ళా గానీ నేను ఎవరితో పోయినా కానీ చూడు అందరు ఖాళీగా ఉన్నారు కూడా తీసుకెళ్ళి మైసెట్టాలో నీకేం చెప్పాను పిల్ల? ఏం చెప్పమా నువ్వు ఎక్కడికి వెళ్ళా గానీ ఆన్ చేసి వెళ్ళమన్నా ఏంటో అని చేసేది అది టీవీ తిరుమల టీవీ పడక మళ్ళీ గుంజిగా రిమోట్ అక్కడ రాక మామా నీకు రిమోట్ రాకపోతే 3 మంది కుర్రలు కలుపుతున్నారు ఏంటి కుర్రోళ్ళ ఇప్పుడు దాకా నొక్కి నొక్కి కలిసిపోయారు ఏం నొక్కారు కలుపుకోరు పోలే కానీ పిల్ల నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేనా మామా నేను రాష్ట్రాలకు వెళ్తున్నాను మామా. ఏంటి ధరణిదేవి రాష్ట్రాలకు వెళ్తున్నాను పిల్ల? అలాగైతే నీకు కూడా వచ్చేస్తానే. అలా వెళ్ళొచ్చు కదా పక్క ఇక్కడైతే కొంపొస్తుంది నిద్రముఖమ. అలా కదండి నీకు కూడా వచ్చేస్తానండి. చూడగా నీ కూడా వస్తాను అలాగే అదే నీకు కూడా వస్తానండి. వస్తాను వస్తాను మా రాష్ట్ర వాళ్ళకి ఈ యొక్క రాశి వారికి మొలకడ కట్టిన మొక్కలు ఎవరు రాకూడదురా చూడగా. అలాగే తిని రావచ్చండి. యారా సంతకాడ గురుగారు ఫోన్ చేశారని ముందేమో 3 గంటలు రమ్మన్నారు. ఫోన్ చేసి 2 గంటలకు వచ్చామన్నారని అందరూ తానం చేస్తుంటే అడ్డం కొన్న తీసి పక్కన ఆడేసాను. రేపు పొంతా లేదా పక్కన చూపిస్తాం వద్దులే గాని అరే మా రాష్ట్ర వాళ్ళకి ఈ యొక్క రాశి వారికి మేమంతా లేడీస్ ఉంటావురా. ముందు మా రాణి గారు మీ రాణి గారు దుబాయ్ నుండిదిరా. అక్కడ ఏసీలు అలవాటు అయిపోయి ఇక్కడ అందరూ వచ్చాం కదా ఇప్పుడు చల్లకుండా ఉన్నదాకానే వేసవకాలం గాలి తగ్గలక గాలి కోసం నైట్ డ్రెస్ వేసాం. నైట్ డ్రెస్ వేసాం అసలు దాకా నిద్రమకమా 90 కాదురా నైట్ డ్రెస్ నైట్ డ్రెస్ లేడీస్ అన్నారు కాబట్టి ఏంటండి అలా అమ్మసినప్పుడు పశు రాయలేదు. పశు రాయిక అందుకే మీసాలు వచ్చేసినాయి. ఆవిడమ్మా ఆవిడ ఏది ఇవిడేమా ఆవిడ సినిమా పేరా కాదమ్మా ఆవిడని చెప్తాడు. ఆవిడ జాగ్రత్త తీసుకెళ్ళాలి. అలాగే నీ జాగ్రత్త ఒరే జాగ్రత్త రారు మా రాణి గారు నేను చూసిందనుకో నీ శర తీసుకో అమ్మాయి కానీ మా రాష్ట్రాల రాజులు రసకెళ్ళారు. ఏ పల్లె ఏటకెళ్ళారు. మా రాష్ట్రాలు వస్తావా తల్లి? తీసుకెళ్తావా తల్లి? అమ్మ నీ పేరణకు మా పానోడి 9 రోజులు జాగ్రత్త కాపాడుకుంటున్నాం. అలాగే తల్లి వస్తావా తల్లి? వస్తానమ్మా. అమ్మా ఎరికిలే సారి రామయ్య ఏమైందిరా? బాబు చచ్చిపోతుందిరా. చచ్చిపోతే ముస్తాయా చచ్చిపోయిందా? ఇప్పుడు ఏమవుతుంది మాత్రం? ఓ పాము బాబా బాబు అప్పట్లో పాము చచ్చిపోతాను పాము కల బాగుపోతాడు. దీని వల్లండి డైలీ నేను పాము పొందాను. పాము వాళ్ళు పొందుతారు నిద్ర
ఇది బోర్డు సంపాదించేది తెలుసా? ఎలా సంపాదించరా? మన పండుగ వచ్చిందా? పండుగ వచ్చింది. ఏ పండుగ తెలుసా? ఏ పండుగ? అది సంక్రాంతి పండుగ. సంక్రాంతి సంక్రాంతి కదా, సంక్రాంతి. ఏంటంటే సంక్రాంతి ఎప్పుడెప్పుడు పండగ? దొక్కలున్నాయి. ఒక్కలాంటి గోగు పట్టేసుకుంటారు కదా, మరి మీరే కదా వేసుకుంటారు. ఆవిడ వేసుకుంటున్నట్ట. ఏమండి? నూనె ఏమండి? ఆ పండక్కండి మన కొత్త గుడి కడుతున్నారు కదా, అక్కడ బిర్యానీ వేస్తారు. నేను బిర్యానీ అంటే ఏంటి? కోడి పందాలా? కోడి పందాలా? మరి మొన్న 20 ఇచ్చి సాధింట్రా. కోడి పందాలు కాదండి, నేను పెద్ద బిరిగిస్తాను. నేను అక్కడే కదా, నాకు బ్యాండ్ బ్యాండ్ మెచ్చం. ఎదురు నీ బ్యాండ్ మరి ఎలాగరా? ఇది ఎవడో తెలుసా? అది మా డోరకిష్టు. రాత్రి మీద బాగా కొట్టావు. పెళ్ళైందా? అవలేదు. పెళ్లి చేసుకోక బాగా కొడుతుంది. చేసుకోవాలని పెళ్ళి అవ్వాలని. ఇది మా డోరకిష్టు. ఇది ఎవడో తెలుసా? ఇది మా తాళవిష్టు. ఇది ఎవడో తెలుసా? ఇది నేపిస్తు. కదలకుండా మెదలకుండా ఇస్తూ వీళ్ళందరూ ఉన్నారా? పెద్ద బిరిగిస్తారు. వీళ్ళు నేను నా మొండి పాము ఉంటాం. ఏం చేస్తాను చేస్తారా? అరే బాబు, అరే నాయన, మాత్రం లేదు. మీరు ఒకసారి కొట్టరా? అలా కాదండి, ఇలా అందరూ సపట్లు కొట్టారనుకో, నా పాము బయట వచ్చి పోసుకోవడం. అరే అంటే మీ పాము మేళ ఎత్తదా? మేళ ఎత్తదండి. ఎత్తదా? దీని పేరేంటో తెలుసా? ఏంట్రా? దీని పేరు అశ్విని రాజప్ప. మీ ఆవిడ పేరు? చచ్చిపోయిన నారాయణమ్మ. సరే ఊరికాన్ని ఉంటారా? దానికి ఫుడ్ దీనికి ఒక గుడ్డు, నాకు ఒక గుడ్డే. మ్యాచింగ్ బాగుంది. మరి అండి, అందుకే కుట్రను కట్టాడు కూడా రోజులు ఉన్నదా నీకు? ఆయన కాబడా మీ మెట్లు ఏంటంటే ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నారా? మీ మెట్లు సల్లారపడి టీలా ఉన్నాయి. అసలు బాగలేదండి. ఎలా ఉండలేటి? నా దగ్గర ముచ్చడం 3 మెట్లు ఉన్నాయి. నువ్వు అంత పోరాడువా? నువ్వు నీ వల్ల అవుద్దా? 3 మెట్లు అలా ఉండదు సార్. ఎలా ఉంటాయి? ఫస్ట్ మెట్లు ఇది కోడి పుట్టెట్టే మెట్టు. ఇంకోటి ఉందండి, అచ్చి చంగోరి. ఇదేం బాసరా? మోయో మోయో ఇది సైడ్ మెట్టు. ఇంకో మెట్టు ఉందండి. ఏంట్రా? అది సరే గాని ఇప్పుడు ఒకసారి కోడి పెట్టి ఎక్కితావా? కోడి పెట్టి ఎక్కించాలా? అలాగే అంటే మా బాస్ ఎదరికి వెళ్ళమని అక్కడికి ఇక్కడి నుంచి రావాలా? ఉండు ఇలా దిగో. ఒక మాట వచ్చు, 2 మాట రాదు. బాబులు మీకు అర్థమైనా కాకపోయినా నేను పాడతాను, మా ఊరు పాడతాను. నన్ను కదా వాయిస్తారా? నువ్వు పెట్టెక్కితానన్న సపట్లరా? సపట్లు పెట్టా కూడా ఇది పెద్ద అభిరుచిలో లేదు కానీ సైన్యం పెట్టేసరికి సైనిక స్పీడ్ గా చెప్తాను. అలాగే ఊపిరిడ్రా గోజుని ఇంకా ఎలా తీసేస్తాను. ఈ సైన్యం ఇది పెద్ద ఏమనిపిస్తుంది? ఏం చేయమంటారు ఇప్పుడు? డీజే డీజే డీజేనా? పిల్లలు నాతో ఏమన్నదా?
ఒంగుడు ఎక్కిస్తాడు నిద్రమకమా డీజే పెట్టి అలా ఎక్కించాలా ఒంగుడు ఎక్కిస్తాడరా డీజే పెట్టి అలా ఎక్కించాలా ఒరే ఈ పెట్టి ఎలా ఉంది తెలుసా ఈ పెట్టి బాగాలేదురా బాలేదా రే చూడండి ఎక్కించండి చూస్తాను ఇది ఊరికి వచ్చేస్తుంది ఇంకా అన్ని ఇలా ఎలా ఎలా కొట్టండి అమ్మాయి మా రాష్ట్రంలో వస్తావా వస్తాను తల్లి పిల్ల